హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సైకాలజీలోని మరొక ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. యాక్చువల్గా మనకు ఈ టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎందుకంటే ఇది మనకి ఇద్దరికి యూజ్ అవుతుందండి. మనకు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్టీటీకి సంబంధించిందని. మరి ఈ బుక్ విషయానికి వస్తే చూసుకుంటే మనకి ఇక్కడ థియరీ పార్ట్ ప్లస్ దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసరికి కొంచెము మిస్టేక్స్ అనేవి ఉంటాయండి. జాగ్రత్తగా చూస్తూ అనేవి ఆన్సర్స్ అనేవి చేయండి. ఎందుకంటే మనము ఆల్రెడీ వాళ్ళు చెప్పిందే మన రైట్ కదా అనేసి చేస్తాము. లాస్ట్ డిఎస్సికి సంబంధించిన మెటీరియల్స్లో కూడా మనకు అంటే అకాడమిక్ బుక్స్ ఇచ్చారు కదా, ఎస్టీటీ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి డిఫరెంట్గా. దానిలో కూడా కనీసం ఒక 30 క్వశ్చన్స్లో మినిమం 2 or 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి రాంగ్ ఇచ్చారండి. సో వన్స్ ఒకసారి చూసి ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా చేయండి. సో నిన్న టాపిక్ వచ్చేసి శిశువు యొక్క వికాసం గురించి అయితే మనము మాట్లాడుకున్నాం. సో ఈ టాపిక్కి రిలేటెడ్గా ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తాను, ఎవరైనా చూడకపోతే వన్స్ ఒకసారి చూడండి. అండ్ ఆ టాపిక్లో మనం ఏమేమి కవర్ చేస్తామంటే శిశువు యొక్క వికాసం అంటే మనకు పెరుగుదల, పరిణితి, వికాసం అనేది ఎలా జరుగుతుంది, అండ్ వికాస సూత్రాలు అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈరోజు వీడియోలో వచ్చేసి వికాస కారకాల గురించి అయితే డిస్కస్ చేద్దామండి. సో వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత క్లాస్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం లైక్ చేస్తే మరికొంతమందికి మన క్లాసెస్ అనేవి వాళ్ళు యూట్యూబ్ తరఫున ప్రొవైడ్ చేస్తారండి. సో స్కిప్ చేయకండి. మేబీ మనకు ఈ వీడియో వచ్చేసి 15 minutes దానికంటే ఎక్కువే అవ్వచ్చండి. ఎందుకంటే ఒక సబ్ టాపిక్ చూసుకున్న తర్వాత ఇంకా అక్కడికి కంప్లీట్ చేసేద్దామనేసి కొద్దిగా లెంగ్త్ అయినా సరే చేస్తున్నాను. సో వికాస కారకాలండి. వికాస కారకాలు అంటే మనకు 2 types ఉంటాయి. అందులో అనువంశికత ఒకటి, పరిసరం ఒకటి. అనువంశికత అంటే మనకు జీన్స్ పరంగా ఉండేవి, అండ్ పరిసరం అంటే యాజ్ యూజువల్ మనకు. మళ్ళీ ఈ పరిసరాల్లో 2 types ఉంటాయి. ఒకటి ఏంటంటే జననపూర్వ పరిసరం అనేసి, జననాంతర పరిసరం అంటే జనన పూర్వం అంటే ముందు ఒకటి, జనం తర్వాత పరిసరాలు ఒకటి. పరిసరాలు ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకు? అసలు వికాస కారకాలు ఎన్ని రకాలు? 2 రకాలు, అనువంశికత, పరిసరం. పరిసరాలు మళ్ళీ ఎన్ని రకాలు? జనన పూర్వ పరిసరము, జననాంతర పరిసరము. జనన పూర్వ పరిసరం కన్నా చూసుకుంటే ఇందులో జైగాటిక్ దశ అనేది ఉంటుంది. దానినే మనము సంయుక్త బీజ, అలాగే పిండ, దీన్ని ఎబ్రియో దశ, భ్రూణ, ఫీటస్ దశ, ఇలా 3 దశలు అయితే ఉంటాయి. ఎన్ని దశలు ఉన్నాయండి? జనన పూర్వ పరిసరంలో 3 దశలు అయితే ఉంటాయి. ఒకటి సంయుక్త బీజ దశ, 2 పిండ దశ, 3 భ్రూణ దశ. జైగాటిక్, ఎంబ్రియో, ఫీటస్, ఇలా మనకు జనన పూర్వ పరిసరంలో అయితే కలిగి ఉన్న దశలు. మరి జననాంతర పరిసరంలో చూసుకుంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సమవయస్కులు, పాఠశాల, ప్రసార మాధ్యమాలు, ఇవన్నీ కూడా ఆఫ్టర్ మనకు జననాంతర పరిసరాలు. సో పేరెంట్స్ ఉంటారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అండ్ ఈక్వల్ ఏజెస్ పిల్లలు కానీ, అండ్ మనకు స్కూల్స్ కానీ, ఇంకా ఎనీథింగ్ మనకు ప్రసార మాధ్యమాలు, సో టీవీ, ఫోన్ ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు జననాంతర పరిసరాలు. దీని గురించి వికాస కారకాల గురించి ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనువంశికత గురించి మాట్లాడుకుందాం. అనువంశికత అంటే ఏంటంటే 3 అంటే మనకు ముందు తరాల నుండి సంక్రమించే జీవ సంబంధమైన మానసిక లక్షణాలనే అనువంశిక లక్షణాలు అంటారు. ముందు తరాల నుండి అంటే మన యొక్క పేరెంట్స్, వాళ్ళ యొక్క పేరెంట్స్, వాటి నుంచి మనకు సంక్రమించే జీవ సంబంధమైన మానసిక లక్షణాలనే అనువంశిక లక్షణాలు అంటారు. ముందు తరాల నుండి సంక్రమించే జీవ సంబంధమైన మానసిక లక్షణాలనే అనువంశిక లక్షణాలు అంటారు. అండ్ నెక్స్ట్ వ్యక్తిపై ప్రభావం చూపే మొట్టమొదటి కారకము కూడా అనువంశికత. ఫస్ట్ మనకు ప్రిఫరెన్స్ అంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది ఏది? మనకు అనువంశికత. అండ్ అనువంశికతకు మూలం ఏంటి? మన యొక్క జన్యువులే అనువంశికతకు మూలము. ఫస్ట్ సంయుక్త బీజ కణము అంటే జైగాటిక్ దశ, కేంద్రకము, నెక్స్ట్ క్రోమోజోమ్స్, జన్యువులు, అందులో మళ్ళీ DNA అండ్ RNA అనేవి ఉంటాయి. ఇది ఆర్డర్ వైజ్గా సంయుక్త బీజ కణము, కేంద్రకము, క్రోమోజోమ్స్, జన్యువులు, DNA అండ్ RNA. నెక్స్ట్ మానవునిలో క్రోమోజోముల సంఖ్య వచ్చేసి ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మానవునిలో క్రోమోజోముల సంఖ్య ఎంత ఉంటుంది? 23 pairs అయితే ఉంటుంది, 23 జతలు అయితే ఉంటుంది.
వీటిలో శారీరక క్రోమోజోములు ఎన్ని ఉంటాయంటే 22 జతలు. లైంగిక క్రోమోజోములు వచ్చేసి ఓన్లీ ఒక పెయిర్ మాత్రమే ఉంటుంది. మొత్తం 23 ఉంటే అందులో శారీరక క్రోమోజోమ్స్ 22 జతలు, లైంగిక క్రోమోజోమ్స్ వచ్చేసి ఒకటి మాత్రమే ఉంటుంది. అన్నీ కలిపితే ఎంత అయ్యాయండి? 23 జతలు ఉన్నాయి. సో మానవునిలో క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? 23. అందులో శారీరక క్రోమోజోమ్ల జతలు ఎన్ని ఉంటాయి? 22. లైంగిక క్రోమోజోమ్ వచ్చేసి ఒక పెయిర్ అయితే ఉంటుంది. ఈ ఒక జతలో అంటే ఇక్కడ ఒక జత ఉంది కదా, సో ఈ ఒక జత స్త్రీలలో XX గాను పురుషులలో XY గాను ఉంటుంది. అంటే XX గన ఉంటే అమ్మాయిలాగా, XY గన ఉంటే అబ్బాయిలాగా మనకు పుట్టడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇంతకుముందు చిన్నప్పుడు ఇలా చదివి ఉంటాం కదా, క్రోమోజోమ్లపై జన్యువులు అమరి ఉంటాయి. అనేక వేల జన్యువులు కలిసి మానవుని లక్షణాలను నిర్ణయిస్తాయి. దీనినే మనము బహుజన్యత్వము అంటారు. చూడండి, అనేక వేల జన్యువులు కలిసి మానవుని లక్షణాలను నిర్ణయిస్తాయి. అనేక వేల జన్యువులు కలిసి మానవుని లక్షణాలు నిర్ణయిస్తాయి. దీనినే మనము బహుజన్యత్వము అంటారు. బహుజన్యత్వం అంటే ఏంటండి? అనేక వేల జన్యువులు కలిసి మానవుని యొక్క లక్షణాలను నిర్ణయిస్తాయి. సో వాటినే మనము బహుజన్యత్వము అంటారు. జన్యువులనే వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్ లేదా సూచికగా పేర్కొంటారు. ఈ జన్యువులనే వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్ లేదా సూచికగా పేర్కొంటారు. బ్లూ ప్రింట్ లేక సూచికగా పేర్కొంటారు. జన్యువుల నిర్మాణంలో DNA మరియు RNA ఉంటాయి. జన్యువుల నిర్మాణంలో DNA మరియు RNA ఉంటాయి. DNA అంటే అనువంశిక వాదక పదార్థం అంటారు. DNAని అనువంశిక వాదక పదార్థం అంటారు. RNA అంటే తల్లిదండ్రుల నుండి జెనెటిక్ కోడ్ను సేకరించి DNAకు అందజేస్తుంది. RNA అంటే పేరెంట్స్ నుండి ఈ జెనెటిక్ అనే కోడ్ ఉంటుంది కదా, సో ఆ కోడ్ని సేకరించి DNAకు అందజేస్తుంది. దాన్ని మనము RNA అంటారు. ఇది మనకి ఇంకొంచెం ఇంపార్టెంట్గా ఉండే బాక్స్ అండి. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే అనువంశిక వాదుల గురించి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఒక వ్యక్తి వికాసాన్ని కేవలము అనువంశికత మాత్రమే నిర్ణయిస్తుందని వాదించే వారినే అనువంశికత వాదులు అంటారు. అనువంశిక వాదులు అనేసి ఎవరిని అంటారు? కేవలము ఒక వ్యక్తి వికాసాన్ని కేవలము అనువంశికత మాత్రమే నిర్ణయిస్తుంది అని వాదిస్తారు కదా, సో వారినే మనము అనువంశికత వాదులు అంటారు. ఒక వ్యక్తి వికాసాన్ని కేవలము అనువంశికత మాత్రమే నిర్ణయిస్తుందని వాదించే వారినే అనువంశికత వాదులు అంటారు. ఇక్కడ అనువంశిక వాదుల గురించి అండ్ వారు చేసిన పరిశోధనల గురించి చూసుకుంటే ఫస్ట్ మెండల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈయన ఫస్ట్ పరిశోధన దేని మీద చేస్తారంటే బఠానీ మొక్కపై పరిశోధన చేస్తారు. అండ్ జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? మెండల్. బఠానీ మొక్కపై పరిశోధన. నెక్స్ట్ వన్ గాల్టన్. ఈయన ప్రముఖ వ్యక్తుల యొక్క కుటుంబాలపై హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయితనే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అంటారు. ఈయన దేని మీద పరిశోధన చేస్తారు? ప్రముఖ వ్యక్తుల యొక్క కుటుంబాల మీద పరిశోధన చేస్తారు. ఈయన గ్రంథం ఏది? హెరిడిటరీ జీనియస్. నెక్స్ట్ వన్ గోడాట్. మార్టిన్ కల్లికాక్ కుటుంబంపై ఈయన పరిశోధన చేస్తారు. డగ్డేల్ మ్యాక్స్ జ్యూక్స్ కుటుంబంపై. ఫ్రీమన్ అన్నదమ్ములు, దాయాదులు, కవలలపై పరిశోధనలు చేస్తారు. ఆల్ఫోర్డ్ వ్యక్తుల సుఖదుఖాలపై. కెర్లాంగ్ కుమారుడు డొనాల్డ్పై అండ్ చింపాంజీ గువాపై. పియర్సన్ డార్విన్ హోమిని కుటుంబాలపై. సో ఇలా అనువంశికవాదులు వారు చేసిన పరిశోధనలు అండ్ వాళ్ళు మనకు రచించిన గ్రంథాల గురించి ఇక్కడ మనము చూసాము. నెక్స్ట్ వన్ పరిసరం గురించి మాట్లాడుకుంటే జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశం పరిసరమే అని బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్ నిర్వచించారు. చూడండి, జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశము పరిసరమే అని బోరింగ్ అండ్ లాంగ్ఫీల్డ్, వెల్డ్ నిర్వచించారు. అక్కడ మనము అనువంశికవాదుల గురించి తెలుసుకున్నాం కదా, ఇక్కడ పరిసరవాదులు ఎవరనేది చూద్దాం. జేబీ వాట్సన్ వచ్చేసి నాకు ఒక 12 మంది పిల్లలను ఇవ్వండి, సరైన పరిసరాలను ఏర్పరిచి వారిని మీరు కోరిన విధంగా తయారు చేస్తాను అన్నారు. ఈయన ప్రవర్తనవాది.
ఏమన్నారండి జేబీ వాట్సన్, నాకు ఒక 12 మెంబర్స్ పిల్లల్ని ఇవ్వండి, వారిని సరైన పరిసరాలను ఏర్పరిచి మీరు కోరిన విధంగా తయారు చేస్తానన్నారు. ఈయన ప్రవర్తనవాది అలాగే పరిసరవాది కూడా. నెక్స్ట్ డబ్ల్యూసి భాగ్లే వచ్చేసి, పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యసనానికి నాకు సహసంబంధం కలదు. ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ గ్రంథం కూడా ఈయన రచించారు. పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యసనానికి నాకు సంబంధం కలదు అనేసి ఎవరన్నారు? డబ్ల్యూసి భాగ్లే. ఈయన రచించిన గ్రంథం ఏంటి? ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్. ఫ్రీమన్ మిల్డ్రెన్ రూత్ అనే కవలలపై పరిశోధన చేశారు. మిల్డ్రెన్ రూత్ అనే కవలలపై పరిశోధన చేశారు. స్కోడా పెంపుడు శిశువులపై పరిశోధన. గోర్ధాన్ పడవ నడిపే జిప్సీ నడిపే పిల్లలపై పరిశోధన చేశారు ఈయన. నెక్స్ట్ వికాస దశలు మార్పులు అయితే చూద్దామండి. వికాస దశలు వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి. అందులో శారీరక వికాసము, మానసిక వికాసం అని 2 రకాలుగా అయితే ఉంటుంది. వికాస దశలు ఎన్ని రకాలు? 2 రకాలు. శారీరక వికాసము, మానసిక వికాసం. శారీరక వికాసంలో మళ్ళీ దశలు అయితే ఉంటాయండి. సో దశలు ఏంటి? ఫస్ట్ శైశవ దశ. మానసిక వికాసంలో కూడా సేమ్ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, అలాగే ఇవన్నీ కూడా మనకు వికాస దశలు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లుగైతే సాంఘిక వికాసంలో శైశవ దశ, మనకు పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. సో ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే ఇప్పుడు చూద్దాము. శైశవ దశలో చూసుకుంటే శారీరక వికాసంలో అండి అత్యంత వేగంగా పెరిగే దశ ఏదైనా ఉందంటే అది శైశవ దశ. మానసిక వికాసంలో చూసుకుంటే జ్ఞానేంద్రియ వికాసము అధికంగా జరుగుతుంది శైశవ దశలో, అంటే శారీరకంగా. ఇక్కడ గమనిస్తూ ఉండండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మెదడు పరిమాణం అనేది ఎక్కువగా పెరిగే దశ. జీవితంలోని అనేక వైఖరులకు అలవాట్లకు పడే దశ. పాలదంతాలు వచ్చే దశ. అలాగే ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసము వేచి ఉండడానికి అంత ఇంట్రెస్టెడ్గా ఉండరు. ముందుగా చూపు, వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయి. ఇది మనకి శారీరక వికాసం అంటే శైశవ దశలో ఉండేవి 2 టైప్స్. నెక్స్ట్ పూర్వ బాల్య దశలోకి చూసుకుంటే శాశ్వత దంతాలు రావడం ప్రారంభమవుతాయి. పూర్వ పాఠశాల దశ, షెల్డన్ వర్గీకరణ కనిపించే దశ, ప్రశ్నార్థకాల దశ లేదా అన్వేషణ దశ, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశనే పూర్వ బాల్య దశ. అంటే చలనాత్మక నైపుణ్యాలు అంటే చేతితో గీయడము, మనం రాయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పూర్వ బాల్య దశలో అయితే కనిపిస్తాయి. శారీరక వికాసంలో. మానసిక వికాసంలో చూసుకుంటే ప్రమాద వయస్సు అనేసి దీనిని అంటారు. దేనిని? పూర్వ బాల్య దశను. అలాగే సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ ఎలా పరిష్కరించాడో కూడా వివరించలేడు. నెక్స్ట్ 1 ఉత్తర బాల్య దశ. సూక్ష్మ రూప వయోజనులాగా కనిపించే దశ. దీనినే మనము పాఠశాల దశ అంటారు. శాశ్వత దంతాలు వచ్చే దశ. అభ్యసన సంసిద్ధత గల దశ. ఆట సంబంధ నైపుణ్యాలలో లింగభేదం అనేది కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి అనుకరిస్తాడు, ఇతరులను చూసి అనుకరణ దశ. డబ్బుని ఉపయోగించగలరు. వీటన్నిటిని కూడా ఉత్తర బాల్య దశ అంటారు. నెక్స్ట్ 1 కౌమార దశ. కౌమార దశలో చూసుకుంటే శారీరక వికాసము, మానసిక వికాసంలో శారీరక మార్పులు తీవ్రంగా జరుగుతాయి. విభిన్న ఆలోచన లేదా తార్కిక ఆలోచన, అమూర్త ఆలోచన అనేది ఉంటుంది. అండ్ గౌణ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి. కార్యకారణ సంబంధము అర్థం చేసుకునే దశ. కంఠస్వరంలో మనకు చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సందిగ్ధ దశ లేదా సందిగ్ధ వయస్సు అనేది ఉంటుంది కౌమార దశను. అవయవాల పొందికలో మార్పు అనేది వస్తుంది. సమస్యను ప్రయోగపూర్వకంగా కనుగొని నిరూపించుకునే దశ. అండ్ ఇక్కడ మనకు పగటి కలలు కనే దశ, ఊహించే సామర్థ్యం అధికంగా గల దశనే కౌమార దశ అంటారు. ఇవి మనకి కౌమార దశ గురించి. నెక్స్ట్ సాంఘిక వికాసం కనుక చూసుకుంటే సేమ్ యాజ్ యూజువల్ అందులో కూడా శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, అలాగే కౌమార దశ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు సాంఘిక వికాసంలో చూసుకుంటే తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వడము అనేది సాంఘిక ప్రక్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది. అండ్ ఏకాంత క్రీడల్లో పాల్గొంటారు. ఎక్కడ అండి? శైశవ దశలో. స్వీయ కేంద్రీకృతంగా ఉంటాడు, సొంతంగా స్వీయ కేంద్రీకృతంగా ఉంటాడు శైశవ దశలో. అండ్ నెక్స్ట్ పూర్వ బాల్య దశలోకి వస్తే దీనినే మనము ముఠా దశ అంటారు, పూర్వ ముఠా దశ అంటారు. గుర్తుంచుకోండి.
అండ్ సమాంతర క్రీడ అనేది మొదటి సాంఘిక కృత్యము. సమాంతర క్రీడ అంటే ఈక్వల్గా ఆడడం అనేది మొదటి సాంఘిక కృత్యము. సంసర్గ క్రీడ అనేది ఇతరులు ఆడుతున్న ఆటను పోలిన ఆటను ఆడడమే పూర్వ బాల్య దశ. సహకార క్రీడ అనేది సాంఘిక వికాసానికి మొదటి మెట్టు. సహకార క్రీడ అనేది సాంఘిక వికాసానికి మొదటి మెట్టు. అండ్ ఈ దశలో సాంఘిక వైఖరులు నమూనాలు అనేవి ఏర్పడతాయి. ఉత్తర బాల్య దశ సంఘటన లేదా సందర్భం ఆధారంగా నైతికతను అంచనా వేస్తారు. అండ్ కౌమార దశ నైతిక విలువలు అనేవి వృద్ధి చెందుతాయి. ఇక్కడికి మనకు సాంఘిక వికాసంలోని దశలు అయితే కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ భాషా వికాసము. అండ్ ఇందులో కూడా సేమ్ యాజ్ యూజువల్గా శైశవ దశ అనేది ఉంటుంది. దీనినే ప్రాగ్వాగ్రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడు. ముద్దు పలుకుల దశ కూడా దీనిని అంటారు. భాషా వికాసంలో ముద్దు పలుకుల దశనే శైశవ దశ అంటారు. పూర్వ బాల్య దశ అంటే భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. అహం కేంద్రీకృతం గల దశనే పూర్వ బాల్య దశ అంటాడు. వాగుడుకాయ దశ అనేసి కూడా అంటారు దేనిని, పూర్వ బాల్య దశను. ఉత్తర బాల్య దశ అంటే భాష అనేది సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావిస్తారు. 10 సంవత్సరాల నాటికి సీషోర్ ప్రకారము 34,300 పదాల వరకు నేర్చుకుంటారు. 10 సంవత్సరాల నాటికి సీషోర్ ప్రకారము 34,300 వర్డ్స్ అనేవి నేర్చుకుంటారు. అండ్ కౌమార దశకు వచ్చేసరికి దాదాపు 40,000 వరకు నేర్చుకుంటారు. అండ్ మెయిన్గా భాషా వికాస దశలు 4 రకాలుగా ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పూర్వ భాష దశ లేదా ప్రాగ్భాష దశ. భాష వికాసంలో మొదటి దశ ఇది మనకు 4 మంత్స్ అంటే పుట్టినప్పటి నుండి 4 నెలల వరకు అయితే ఉంటుంది. పుట్టగానే శిశువు ఏడవడం అనేది భాషా వికాసము. ముద్దు పలుకుల దశ అనేది ఎప్పుడంటే ఎప్పుడు కనిపిస్తుంది మనకు, భాషా వికాసంలో రెండవ దశ ముద్దు పలుకుల దశ 4 నుండి 12 నెలల వయసు వరకు అయితే ఉంటుంది. శబ్దానుకర దశ అంటే మనకు సంవత్సరం నుండి 1.5 ఇయర్ వయసు వరకు అంటే సంవత్సరంన్నర వయసు వరకు అయితే ఉంటుంది. అండ్ భాషా వికాసంలో ఎన్నో దశ మనకి ఇది 3వ దశ. అనుకరణ నిబంధన ద్వారా భాషాభివృద్ధి అనేది జరుగుతుంది. శబ్దగ్రాహ్యక దశ ఇది 4వ దశ అంటారు. 5 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వయసు వరకు శబ్దాలను గ్రహించి వాటికి ప్రతిస్పందించడం ద్వారా వికాసం అనేది జరుగుతుంది. సో ఇదండి ఈరోజు వికాస కారకాలు. అలాగే వికాస కారకాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, నెక్స్ట్ వికాస దశలు మార్పులు అనేవి, అలాగే భాషా వికాసం అంటే ఏంటి, సాంఘిక వికాసం అంటే ఏంటి, భాష వికాసంలో ఎన్ని దశలు ఉన్నాయనేసి డీటెయిల్గా మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూసారనేసి అనుకుంటున్నానండి. ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్లాస్లో వికాస సిద్ధాంతాలు అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం.